నా బలం, నా బలహీనత నా కార్యకర్తలే అంటూ జగన్మోహన్ రెడ్డి కొత్త పాట పాడుతున్నారట. వాస్తవానికి ఏ పార్టీకైనా బలం, బలహీనత కార్యకర్తలే అనడంలో అతిశయోక్తి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆరంభం నుండి కష్టపడి పనిచేసి కనీవినీ ఎరుగని రీతిలో 2019 ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చిన నా భూతో నా భవిష్యత్ అనే విధంగా విజయాన్ని అందించారు. ఒక్కసారి అంతటి అఖండ విజయాన్ని చూసేసరికి జగన్మోహన్ రెడ్డిలోని అపరిచితుడు బయట పడ్డాడని, గెలుపుకి కారణమైన సమన్వయకర్తలను, ఎమ్మెల్యేలకు కూడా పరదాలు అడ్డుకట్టారని నలిగిపోయే వాళ్ళమని వారి మనోవేదనను వెళ్లబోసుకుంటున్నారు. ఇక లీడర్లు, క్యాడర్లు, కార్యకర్తల విషయం చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే, ఎంపీలకే దిక్కులేదు అంటూ పెదవి విరుస్తున్నారు. దాని ప్రభావం ఇటీవల 2024 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన వైసీపీ తరువాత ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తుంది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వల్ల బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అన్న చందాన 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వం చేసిన భారీ తప్పిదాలే ఓటమికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక టార్గెట్ 2029 లక్ష్యంగా వైసీపీ గెలుపు సాధించాలంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సి వస్తుందంటున్నారు. అసలు వైసీపీ అంత తక్కువ స్థానాలకు పరిమితం అవుతుందని టీడీపీ కూడా ఊహించలేదు. కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక భారీ మెజార్టీతో 164 స్థానాలను దక్కించుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. 2029 ఎన్నికల్లో వైసీపీ పార్టీని మరింత బలంగా తయారు చేయాల్సిన బాధ్యత జగన్ పై ఉన్నట్లు తెలుస్తుంది. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందన్న ధీమా జగన్ లో కనిపిస్తుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బట్టి రాష్ట్రంలో వైసీపీ ప్రతిపక్ష హోదా దక్కకపోయినప్పటికీ ఓట్ల శాతం 40 వరకు వచ్చినట్లు తెలుస్తుంది. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2029 కంటే ముందు వైసీపీ మార్చుకోవాల్సిన విషయాలపై దృష్టి పెట్టి వాటిని పరీక్షించుకోవాలి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీలో ఉన్న కీలక నేతలు ఓడిపోవటం, కొంతమంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పటం పార్టీకి మరింత నష్టాన్ని కలిగించాయి. అయితే వీటిపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. వాలంటీర్ వ్యవస్థపై పునరాలోచించాల్సి ఉంటుంది. ఇక బూతులు మాట్లాడుతూ పార్టీకి మైనస్ గా ఉన్న నేతలను దూరంగా ఉంచితే పార్టీకి మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ కార్యకర్తలకు జగన్ అందుబాటులో ఉండరనే ఆలోచనలను వారి నుంచి తీసివేసి వారిని దగ్గరకు చేర్చుకుంటే పార్టీలో అసంతృప్తి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలను టార్గెట్ చేయటం మానేసి పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రజల వైసీపీపై ఉన్న అభిమానాన్ని కాపాడుకొని ఇలాగే కొనసాగితే 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారం చేపట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటంలో ఎలాంటి సందేహం లేదన్నట్లు కనిపిస్తుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పతనమైన వైసీపీ పార్టీ మరోసారి పవర్లోకి వస్తుందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు సార్కి కార్యకర్తలు గుర్తుకు వచ్చారట. మార్పు మంచిదే.